హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. నేనేంటంటే మన వీడియోలు వచ్చేసి వేరే వాళ్ళ ఛానల్లో చూస్తున్నా, కొన్ని ఛానల్స్లో చూస్తున్నా. ఆ ఛానల్ పేర్లు కూడా నాకు తెలుసు, కాకపోతే ఎందుకులే అని చెప్పేసి నేను ఇక్కడ చెప్పటల్లా. అసలు అది ఏమన్నా మీకు పద్ధతిగా ఉందా? అది సంస్కారమేనా? ఎంత కష్టపడి చేస్తుంటే మాకు ఇక్కడ ఒక వీడియో అవుతుంది, చూస్తానికి ఒక 5 నిమిషాల వీడియోకి మీరు 5 నిమిషాలు చూడలేమని చెప్పేసి జరిపేసుకుంటా చూస్తారు. కానీ ఒక 5 నిమిషాల వీడియో తయారు చేయడానికి 5 గంటల కష్టం ఉంటుంది. కళ్ళు పోయి కాళ్ళు పోయి కూర్చొని చేసేదైనా సరే నరకంగా ఉంటుంది అనమాట. ఎంత కష్టపడితేనో ఒక వీడియో అవుతుంది. అంత కష్టపడినటువంటి వీడియోలని వేరే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ ఛానల్లో పెట్టేసుకోవటము, బాగా రన్నింగ్లో ఉన్న వీడియోలను కష్టపడి నేను క్లిప్పులు తయారు చేసి పెట్టుకుంటా, కొన్ని రాసి వాటిని క్లిప్స్ కట్ చేస్తున్నారు, కట్ చేసి వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటున్నారు, షార్ట్లు పెట్టేసుకుంటున్నారు. అసలు అది ఏమన్నా మీకు సంస్కారంగా పద్ధతిగా ఉందా? ఏది మీకు చేత అయితే కష్టపడి చేసుకోండి, అంతేగాని ఎదుటోళ్ళ వీడియోలను అట్లా తీసుకొని మీరు అలా పెట్టుకుంటుంటే మీకేమన్నా వ్యూస్ వస్తాయి అనుకుంటున్నారు అట్లా చేస్తుంటే? అసలు అది పద్ధతేనా? ఎదుటోళ్ళ కష్టాన్ని ఎట్లా దోచుకుందాం అనుకుంటున్నారు? అసలు ఏమన్నా అర్థం ఉందా మీరు చేసే పనికి? నేను చెప్తున్నా, ఈసారి కనుక మీరు చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. మీ వీడియోలు, నా వీడియోలు కనుక మీరు ఏమైనా పెట్టుకుని ఉంటే మర్యాదగా డిలీట్ చేసేయండి. నేను అక్కడికి ప్రతి వీడియో కూడా పైన, నేను అందుకే ప్రతి వీడియో కూడా పైన పేరు రాస్తా, స్మార్ట్ టాక్స్ అని ఖచ్చితంగా పేరు మెన్షన్ చేస్తా. నేను అది షార్ట్కైనా వీడియోకైనా ఫోటోకైనా ఖచ్చితంగా పేరు ఉంటుంది. పేరు ఉన్నా కూడా వదలట్లా, ఇంక పేరు లేకపోతే ఎన్ని చేసేవాళ్ళు? అసలు అంత పద్ధతి లేకుండా ఇంతలా యూట్యూబ్ ప్రపంచం మీద అసలు కష్టపడి చేసుకోండి, అంతేగాని ఇక సోషల్ మీడియాలోకి వస్తున్నాయిలే కదా అని చెప్పేసి ఇక అవకాశం ఉంది, మాకు చేతవు, మేము డౌన్లోడ్ చేసుకోవటం చేతవు, లేకపోతే ఇంకోటి చేసుకోవటం చేతవు, మాకు పెట్టుకోవటం చేతవు అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్లు మీరు పెట్టుకొని అట్లా చేయటం అసలు ఏమన్నా పద్ధతిగా ఉందా? నిజంగా చెంపలు పగలగొట్టాలనిపిస్తుంది అలాంటి వాళ్ళని. అసలు ఎంత తేలిక తీసేస్తున్నారు, ఎంత కష్టపడుతుంటే మీరు అంత ఈజీగా మీరు చేసి పెట్టుకుంటారా? మీ వీడియోస్ మేము పెట్టుకుంటే మీకైతే ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా మీరైతే? లేకపోతే మీ వీడియోస్ ఇంకెవరన్నా పెట్టుకుంటే మీరైతే ఊరుకుంటారా? కొంచెమన్నా ఉండాలి, కొంచెమన్నా సిగ్గు శరము కొంచెమన్నా ఉండాలి. మనిషి అన్న తర్వాత మనిషి అయి పుట్టంగానే, మనుషుల రూపాల్లో ఉండంగానే మనుషులు అవ్వరు. కొంచెమన్నా పద్ధతి ఉండాలి. ఒక వీడియో చేయాలంటే ఎంత ఆలోచించి, ఎంత చేసి, ఎంత పెడితేనే ఒక వీడియో అవుతుంది. మాకు షార్ట్ అయిన వీడియో అయినా ఎంతో ఉంటుంది దానికి పని. అంతేగాని మీకు మీ టాలెంట్ని మీరు ఏదో ఒక ఉపయోగించుకోవాలి. మీ సొంత టాలెంట్తో మీకు చేతైంది చేసుకోండి. ఇంత కష్టపడి చేస్తుంటేనే చూస్తున్నా జనము. అలాంటిది మీరు ఎదుటోళ్ళని తీసుకెళ్ళి మీ ఛానల్లో పెట్టుకుంటే చూస్తారా? మీకు అట్లా ఏమైనా వ్యూస్ వస్తాయి అనుకుంటున్నారా? తెలుసు, జనానికి ఎంత తెలుసు, ఎవరి ఛానల్ ఏంది, ఎవరు వేరే వాళ్ళే పెట్టుకుంటున్నారు ఏందనే జనానికి తెలుసు. తెలియకుండా ఏమి ఉండదు. ఇట్లా చేయటం మాత్రం అస్సలు పద్ధతి కాదు. ఈసారి నేను చూస్తే మాత్రం ఊరుకోను. ఏంటంటే ఒక్కసారి చెప్పాలి కాబట్టి పద్ధతిగా చెప్తున్నా. ఈసారి మాత్రం ఇట్లా చెప్పను. మీరు ఏం చేసినా కూడా నాకు తెలిసిద్ది, మొత్తం నాకు పడిపోతాయి ఛానల్స్లో. ఒకవేళ నాకు తెలియపోయినా, నేను ఏమైనా చూడకపోయినా నాకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు చెబుతారు. చెప్పినప్పుడు మాత్రం ఈసారి తెలిస్తే మాత్రం నేను ఊరుకోను. చాలా మంది చెప్పారు నాకు, అక్క ఇట్లా మీ ఛానల్లో వీడియోస్ వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు అది ఇదని చెప్పినా కూడా ఏంటంటే నాకు ఇన్నాళ్ళ నుంచి కుదరక, నాకు చెప్పటానికి టైం లేక నేను మెల్లకుండా ఊరుకున్నాను అనమాట. దయచేసి వీడియోస్ ఏమైనా పెట్టుకున్న, షార్ట్లు కానీ ఏమైనా పెట్టుకుంటే మర్యాదగా డిలీట్ చేసేసేయండి. ఇదే లాస్ట్ సారి, ఇక నేను చెప్పను. అది మీ కష్టం మీరు పడండి, మీరు సొంతంగా స్వయంగా పైకి రావడానికి ట్రై చేయండి, అంతేగాని ఎదుటోళ్ళ కష్టాన్ని దోచుకోవద్దు. మర్యాదగా ఉండదు. ఎంత కోపంగా నేను ఇంకా ఇట్లా మాట్లాడుతున్నానే కానీ లోపల ఎంత కోపంగా ఉందో నాకు తెలుసు. అది కాబట్టి మర్యాదగా అర్థం చేసుకొని మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా. ఎంత కష్టపడితేనో ఎంత చేస్తేనో నాకు వీడియో అవుతుంది, అది మీరు అర్థం చేసుకోండి. అది ఈసారి మాత్రం ఊరుకోను. ప్రతి దానికి కూడా నేను పేర్లు ఉంటున్నా కూడా సిగ్గు లేకుండా, అయినా కూడా సిగ్గు లేకుండా పెట్టుకుంటున్నారు. అంటే జనం ఏమన్నా అంత ఇదిగా కనిపిస్తున్నారా మీకు? అసలు అంత ఇదిగా జనాన్ని చేద్దామని అనుకుంటున్నారా? ఈసారి మాత్రం నేను ఊరుకోను. మర్యాదగా వీడియోస్ డిలీట్ చేయండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇంతకన్నా దారుణంగా చెబితే బాగోదని చెప్పి మర్యాదగా చెబుతున్నాను. మర్యాదగా నా వీడియోస్ ఎవరన్నా పెట్టుకుంటే మీ ఛానల్స్లో డిలీట్ చేసేస్తే మర్యాదగా ఉంటుంది. రెండోసారి కనుక నేను చూశానంటే నా వీడియోలు మీ ఛానల్లో కనిపిస్తే మాత్రం నేను ఊరుకోను.
చాలా సీరియస్గా చెబుతున్నా, అది అర్థం చేసుకోండి. ఏదైనా సరే మీ కాళ్ళ మీద మీరు నిలబడటం నేర్చుకోండి. పక్కన వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనుకుంటే అది ఎంతసేపు సాధ్యం కాదు. ఎప్పటికైనా టక్కున పడిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. అది నేను ఎంత కష్టపడుతున్నానో ఎంత చేస్తున్నానో నాకు తెలుసు. అంతేగాని నా కష్టాన్ని దోచుకొని అన్యాయంగా చేశారు, ఇట్లా చేశారంటే మాత్రం మర్యాదగా ఉండదు. అది అర్థం చేసుకోండి. ఇక ఇంతకు మించి చెబితే ఇంక నేను బాగోదని చెప్పేసి ఆపేస్తున్నాను. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీళ్ళందరికీ రీచ్ అయ్యిద్ది అనమాట. మన వీడియోస్ పెట్టుకున్న వాళ్ళకి ఇంకా పెట్టుకోవాలన్న ఆలోచన ఎవరికన్నా ఉంటే ఈ వీడియో వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే నా కష్టాన్ని అర్థం చేసుకోండి. ఎంత కష్టపడుతున్నామో ఎంత చేస్తున్నామో మాకు తెలుసు. చూస్తానికి మీ కళ్ళెదురుగా మామూలుగా బాగానే కనిపిస్తాము, కానీ చాలా కష్టం ఉంటుంది ఒక వీడియో వెనకమాల. నిద్ర లేకుండా కళ్ళు పోయి ఎంత నరకం ఉంటుందో, ఎంత ఎంత అంటే డిప్రెషన్ లాగా టార్చర్ ఎక్కువైపోయిద్ది అనమాట. మెంటల్ టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పనులకి. కూర్చొని చేసే పని అయినా చాలా కష్టం ఉంటుంది. ఒక వీడియో ఆలోచించడము, చేయటము, మాట్లాడటం అసలు చాలా కష్టం ఉంటుంది. దయచేసి అలాంటి కష్టాన్ని వేరే వాళ్ళు ఇట్లా చేయటం అనేది చాలా బాధగా ఉంది. నాకు బాధతో చెప్తున్నా. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి వాళ్ళందరికీ అర్థమయ్యేటట్లుగా చేయండి. ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకు కూడా రీచ్ అయ్యేటట్లుగా చేయండి. దయచేసి లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి. అర్థమైంది కదా? మన ఛానల్ని స్మార్ట్ మా టాక్స్ ఛానల్ని ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అది థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.